దేశంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చేసింది. మరి రాజస్థాన్ లో రాజకీయ పార్టీల పరిస్థితులు ఏంటి? 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? రాజుల రాజ్యంలో పాలన పగ్గాలను ప్రజలు ఎవరికి అప్పగించనున్నారు? పాత పద్ధతిని ప్రజలు పాటిస్తారా? కొత్త విధానానికి తెరలేపుతారా? అసలు రాజస్థాన్ లో హస్తం వర్సెస్ కమలం రాజకీయం ఎలా ఉండబోతుంది? ఎవరికి బలమేంటి? ఎవరి బలహీనతలు ఏంటి? రాజస్థాన్లో ఎన్నికల కోడ్ కూసింది. దీంతో ప్రధాన పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ వార్ నడుస్తోంది. మరోసారి అధికారం తమదేనని కాంగ్రెస్ చెబుతుంటే, మీ అవినీతే బీజేపీని గెలిపిస్తుందని కమలనాథులు చెబుతున్నారు. రాజస్థాన్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 5,26,00,000 మంది ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 51,756. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,51,79,422 మంది. పురుష ఓటర్ల సంఖ్య 2,73,58,627 మంది. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ల ఓటర్ల సంఖ్య 606. వికలాంగ ఓటర్ల సంఖ్య 5,61,000. అదే సమయంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 11,78,000. 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 17,241గా ఉంది. ఈసారి రాజస్థాన్లో మొదటిసారి 22,04,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న 2,73,00,000 మంది యువ ఓటర్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. సర్వీస్ ఓటర్ల సంఖ్య 1.41 లక్షలు. రాజస్థాన్లో 5 ఏళ్లలో ఓటర్ల సంఖ్య 48,91,000 పెరిగింది. అదే సమయంలో 18,05,000 మంది ఓటర్లు ఇంటింటికి ఓటు వేసే సదుపాయాన్ని ఆప్షన్గా ఎంచుకున్నారు. రాజస్థాన్లో నవంబర్ 25న ఓటింగ్ జరగనుండగా ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించబడతాయి. దీనికి ముందు ఎన్నికల స్కెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 30న రాష్ట్రంలో గెజిట్ నోటిఫికేషన్ చేయబడుతుంది. ఆ తర్వాత నవంబర్ 6 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 7న నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తవుతుందని, నవంబర్ 9వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ కు 108, మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి 1 సీటు ఉంది. 12 మంది స్వతంత్రులు సైతం అధికార పక్షానికి మద్దతుగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి 70 సీట్లున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీకి 2024 జనవరి 17 వరకు గడువు ఉంది. రాజస్థాన్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకోగా, బీఎస్పీ నుంచి గెలిచిన 6 సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బీహార్లో కులగణన తర్వాత తమ రాష్ట్రంలోనూ కులగణన నిర్వహించేందుకు అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 14 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కలిసికట్టుగా పనిచేస్తే రాజస్థాన్లో బీజేపీని ఓడించగలమని సచిన్ పైలట్ ఇటీవలే అభిప్రాయపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తామంతా ఐక్యమత్యంగా పోరాడి అధికారం మరోసారి చేజిక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఉన్న అంతర్గత పోరును పూర్తిగా అధిష్టానం పరిష్కరిస్తే కాంగ్రెస్ కు గెలుపు కష్టం కాకపోవచ్చు. మరోవైపు 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తున్న రాజస్థాన్లో వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనంటున్న బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజస్థాన్ నాయకత్వంలో మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. కీలక నాయకులంతా కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. 1993 తర్వాత ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం మారుతూ వచ్చింది. ఇదే సెంటిమెంట్ కొనసాగితే కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకతతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ తమ విభేదాలు పక్కన పెట్టి పనిచేస్తే గెలిచే అవకాశం ఉంది.
బీజేపీ సైతం మాజీ సీఎం వసుంధరా రాజే వర్గం నేతలను విస్మరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. దీంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. అధికార కాంగ్రెస్ ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. మహిళలపై జరిగిన నేరాలను ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. ఇవి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు జాతీయ హోదాపై కాంగ్రెస్ పోరాడుతోంది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ వెనక్కి తగ్గడం వల్ల దీనిని అదునుగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో మత ఘర్షణలు ఎక్కువయ్యాయంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఉదయ్పూర్లో జరిగిన టైలర్ కన్హయ్యలాల్ హత్యను ప్రధాని మోదీ సైతం తన ప్రచారంలో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పేపర్ల లీక్ను బీజేపీ ప్రధాన అస్త్రంగా వినియోగించుకోనుంది. అనేక మంది నిరుద్యోగులను ప్రభావితం చేసే ప్రణాళికలు రచిస్తోంది. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. సుమారు 1,00,000 మంది గ్రేడ్ 3 ఉపాధ్యాయులు బదిలీలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాజస్థాన్ మొత్తం జనాభాలో దళితులు 17.80%, ఆదివాసీలు 13.50% మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో కులగణన చేపట్టలేదు. 2013, 2018లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ చేపట్టిన సర్వే ప్రకారం రాజస్థాన్లో ఓబీసీలు సుమారు 35 నుంచి 40% ఉంటారని తేలింది. ఓబీసీ కేటగిరీలో జాట్లు 10% నుంచి 12% వరకు ఉంటారు. దళితుల్లోని జాతవ్ కమ్యూనిటీలో మెఘ్వాల్, బైర్వా సబ్ గ్రూప్లు 9% నుంచి 10% ఉంటారు. అప్పర్ క్యాస్ట్ గ్రూప్లోని రాజ్పుతులు 9%, బ్రాహ్మణులు 6% వరకు ఉన్నారు. స్కెడ్యూల్స్ ట్రైబ్స్ పాపులేషన్లో మీనస్సులు 50%, బిల్స్ 40% ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మీనస్లు 6.50%, బిల్స్లు 5% దాకా ఉన్నారు. ఇక ముస్లింలు 9% ఉన్నారు. రాజస్థాన్లో 16% సీట్లు ఎస్సీలకు, 12% సీట్లు ఎస్టీలకు, ఓబీసీల కోసం 21% సీట్లు రిజర్వ్ చేశారు. అగ్రవర్ణాలతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2018లో గెహ్లాట్ ప్రభుత్వం మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కేటగిరీలో ఉన్న గుజ్జర్లు, బంజారాలు, గడియా లోహార్స్, రైకాస్తో పాటు గడియారీలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. తర్వాత 2023 ఆగస్టులో కాంగ్రెస్ సర్కార్ ఎంబీసీలకు 6% రిజర్వేషన్ ఇచ్చింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 70%కి చేరాయి. నాన్ జాట్ ఓబీసీలు మొత్తం జనాభాలో 20%కి పైగా ఉన్నారు. రాజకీయంగా వీరే కాంగ్రెస్కు ఎంతో కీలకం. బీహార్, యూపీ లాంటి సోషల్ జస్టిస్ బేస్డ్ పొలిటికల్ హిస్టరీ రాజస్థాన్కు లేదు. 1920 కాలంలో షేకావతి, మార్వార్లోని కొంత భాగంలో జాట్ కమ్యూనిటీ ఆధిపత్యం ఉండేది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ తమకు అనుకూలంగా లేదంటూ రాజ్పుత్లోని మెజారిటీ వర్గం రామరాజ్య పరిషత్, జనసంఘ్కు మద్దతు ఇచ్చాయి. తర్వాత రాజ్పుతులు అందరూ బీజేపీకి ఓటు బ్యాంకుగా మారిపోయారు. దళిత, ఆదివాసీ, ముస్లిం, నాన్ డామినేట్ ఓబీసీ, జాట్ల ఓట్లు అశోక్ గెహ్లాట్ గెలుపును డిసైడ్ చేయనున్నాయి. గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన సచిన్ పైలట్ను అశోక్ గెహ్లాట్ పక్కన పెట్టడం మైనస్గా ఉంది. రావణ రాజ్పుత్ గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ ఎన్కౌంటర్ చేయడంతో పోయినసారి రాజ్పుతులు కాంగ్రెస్ వైపు మళ్లారు. జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని స్టేట్ చీఫ్గా నియమించి అసంతృప్తిని కొంత తగ్గించుకుంది. కులగణన అంశం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు కులగణన బీజేపీకి సవాల్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.